మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో 2 వారాల క్రితమే తిరిగి ఓ 10 days బ్యాక్ కూడా మీ అందరితోటి నేను సమావేశమై ఇదే సమస్య మీద మాట్లాడి ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద ప్రెషర్ బిల్డప్ చేసిన విషయమే మీకు అందరికి తెలిసిందే. కొనుగోలు స్పీడప్ చేయాలి, బోనస్లు ఇవ్వాలి, మబ్బులు పడుతున్నాయి అప్పుడప్పుడు, రైతులకు ఇబ్బంది పెట్టొద్దు, అసలు కోతలు స్టార్ట్ కాకంటే ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ని తీసి బయటపడేసారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు, ఇంకింత నష్టమే అవుతున్నది. ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం. సంచికి 1.5 కిలో తరుగు తీస్తున్నాడు, అంటే దాదాపు 4%. మళ్ళా రైస్ మిల్లుకు పోయినాక పరిస్థితి ఏందో తెలియదు, వాళ్ళు ఏం తీస్తారో తెలియదు. కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా, టీఆర్ఎస్ ప్రక్రియనే కొనసాగుతున్నది. రైతులకి ఏ గతి అయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది. చాలా దురదృష్టకరం. దొడ్డు వడ్లన్నీ ప్రైవేట్ గా అమ్మేసుకున్నారు చాలా మటుకు. సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తారన్న ఆశతోటి రైతులందరూ బిక్కుమని మబ్బులు పట్టినా, ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా, వర్షం పడుతుందేమో అని అవన్నీ కూడా రిస్క్ తీసుకుంటూ ఆపుకున్నారు. ఇయ్యాలటి వరకు బోనస్ ముచ్చట్లేదు. బోనస్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా, ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రైతు వ్యతిరేకి ప్రభుత్వంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మారిపోయింది. ఇక దాంట్లో మేము కూడా ఒక 4 నెలలు పోని 6 నెలలు పోని కొత్త ప్రభుత్వము కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా నట్టేట ముంచి పోయిండు అని మేము కూడా మస్తు సమయం ఇచ్చినాము. ఇప్పుడు దాదాపు సంవత్సరం వస్తున్నది, సంవత్సరం అయితా ఉన్నది. ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు లేదు. పెనం మీదకి వెళ్లి పొయ్యిల పడ్డట్టున్నది కథ రైతులది. ప్రభుత్వం మారి ఒకవైపేమో మేమందరం ఏమనుకుంటామండి, మీడియా మిత్రులు మీరందరూ, రేవంత్ రెడ్డి అంటే పాత తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు శిష్యుడు అనుకుంటాం. అంతేనా? చంద్రబాబు నాయుడు గారు నిన్న అతిపెద్ద డీల్ ఒకటే సంస్థతోటి 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ డీలు ఉట్టి రిలయన్స్ సంస్థతోటి సంతకం పెట్టిండు. 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఒక రిలయన్స్ సంస్థ. వేస్ట్ ల్యాండ్స్, ఏదైతే వేస్ట్ భూములు ఉంటాయో ఆ భూములలో పెడతారు. క్లీన్ ఎనర్జీ కోసము ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన టార్గెట్ సుమారు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఆంధ్రప్రదేశ్ లో రావాలని. అందులో మొట్టమొదటిది 65,000 కోట్లు డీల్ సైన్ చేసిండు. దీంతో 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రైతులకి బెనిఫిట్ అవుతుంది. అయితే బయోగ్యాస్ ప్లాంట్స్ లో ఇదంతా అగ్రికల్చర్ రెసిడ్యూ, ఫుడ్ వేస్ట్, ఇవన్నీ కూడా దీని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, రైతులకి అదనపు ఇన్కమ్ అవుతుంది. దాదాపు రైతులు సంపాదించే దానికంటే 30,000 రూపాయలు అదనంగా రైతులకి మేలు జరుగుతుంది. రిలయన్స్ సంస్థ గుజరాత్ బయట అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది బయోగ్యాస్ ఫీల్డ్ లో, రిన్యూవబుల్ ఎనర్జీలో, క్లీన్ ఎనర్జీలో. ఒకవైపు ఏమో మీ గురువుగారేమో రైతులకి ఇంత బ్రహ్మాండంగా చేసుకుంటా ముందు చూపుతోటి ఆయన వచ్చి 4 నెలలు కాలే, నువ్వు వచ్చి సంవత్సరం అవుతున్నది, ఆయన అటుపోతుంటే నీదేమో వెనకపోతున్నది బండి. రేవంత్, నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడువా కేసీఆర్ శిష్యుడువా అని పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది ఇప్పుడు. సో ఈ రకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే మిగిలిపోతున్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. దీని ఎట్టి పరిస్థితిలో మేము ఎదుర్కొంటాము, రైతుల పక్షాన నిలబడతాము. రానున్న కాలంలో ఈ పంట అయితే 500 రూపాయల ముచ్చట లేదు, ఇంకా కొనుగోలు కూడా బాగా లేట్ అయింది. రానున్న కాలంలో కోతలు కాకంటే ముందే భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీద ఉండి మీడియాతో ప్రభుత్వంతో కొట్లాడుకుంటూ ప్రజల ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు
ఇవన్నీ కూడా మీడియా ముందర పెట్టి ప్రభుత్వం మీద ప్రెజర్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 4000 పెన్షన్ లేదు, 500 బోనస్ లేదు, తులం బంగారము లేదు, అదేదో 2,500 స్కీము లేదు. ఈ రైతు బంధు అంటే 10,000, వీళ్ళు 15,000 ఇస్తున్నారు కదా, అది లేదు, ఇల్లు లేదు. కేవలం సొల్లు మాత్రం ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఏమున్నది? వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వెనక కూడా ఏమంటారు, తిరోగమనం అంటారా? ఆమె రేవంత్ పక్క రాష్ట్రంలో మీ బాసు ఏ రకంగా ముందుకు దూసుకుపోతా ఉన్నాడు రైతుల విషయాలలో, క్లీన్ ఎనర్జీ విషయంలో, ఎన్వైరన్మెంట్ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో, రైతులకు అదనపు ఆదాయం విషయంలో ఆయననేమో అడ్డుపోతున్నాడు. నువ్వు తిరోగమనం పెట్టినవేమే. కేసీఆర్ దోస్తీ ఎక్కువైనట్టుంది నీకు. కేటీఆర్, కవిత, ఈ పోరగాళ్ళ దోస్తీ ఎక్కువైనట్టున్నది. సరే, అమృత్ పథకంలో అవకతవకలు, టెండర్లలో అవకతవకలు జరగని కేటీఆర్. ఈ కేటీఆర్ మా మిత్రుడు బలి అడిగినాం, మంచి పరిస్థితి అడిగినాం. ఈ కేటీఆర్ మొన్న ఢిల్లీకి పోయిండు. ఏంటికి పోయిండో తెలియదు. సాధారణంగా మనం ఏదైనా ఊరికి పోతే దిగంగానే ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసిండట, వాడెవడో చెప్పిండట, నువ్వు ఢిల్లీలో దిగంగానే ఇక్కడ ట్రిమర్స్ వస్తున్నాయి అన్నాడట. ట్రిమర్స్ అంటే ఏమంటారు? ప్రకంపనలు వస్తున్నాయి అన్నాడట. అందరం ఏమనుకున్నాము, ఏదో ఎలగబెడతాడా అనుకో. అది కాదు, సబ్స్టెన్సెస్ తీసుకుంటారు కదా, అది అతిగా అయినప్పుడు వణుకొస్తుంది శరీరంలో. అది అయింది ఇక్కడ ఇంటోళ్ళకి. నువ్వు దేనికి పోయినావు, ఎవరిని కలిసినావు? అది ఆయన అంటున్నాడు, మన జర్నలిస్ట్ మిత్రుడు మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసినట్టు కేటీఆర్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఫోటో ఏది, వీడియో ఏది? 2 రోజులు అయిపోయాయి. నిర్మాణ్ భవన్ పోయిందట. నిర్మాణ్ భవన్ లో 4-5 మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆ మంత్రుల సెక్రటరీలు ఉంటారు, వాళ్ళ క్లర్కులు ఉంటారు, వాళ్ళ ప్యూన్లు ఉంటారు. నువ్వు ఏ మనోహర్ని కలిసినావు? నువ్వు ప్యూని కలిసి వచ్చినావా, లేదా నిర్మాణ్ భవన్ పోయి ఛాయ్ దాగా వచ్చినావా? బయటికి రావాలి, ఇక మీడియాకు మాట్లాడాలి, కొన్ని మీడియా డబ్బా కొట్టాలి. అయినా నువ్వు మాట్లాడిన అమృత్ అది స్కామ్ కింద, అది 3.5 నెలల కింద అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఎప్పుడో మాట్లాడాడు, ఎప్పుడో ప్రభుత్వం ముందర పెట్టింది. అది అసలు నువ్వు ఏదంటే అది పదార్థాలు సేవించి నిర్మాణ్ భవన్లకు వచ్చి నేను మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసినా, నువ్వు ఏ మనోహర్ని కలిసినా అనుకుంటున్నావు? ఫోటో లేదు, వీడియో లేదు, పాత స్టోరీ. మహేశ్వర్ రెడ్డి 3.5 నెలల కింద మాట్లాడిన స్టోరీ వచ్చేవో తమాషాలు చేస్తున్నాడు. ఇది పదార్థాలు సేవన తక్కువ చేయి, నీ చుట్టాలకు తక్కువ చేయమని చెప్పు. అప్పుడు ప్రకంపనలు తగ్గుతాయి శరీరంలో. जंगल में मोर नाचा किसने देखा दिनेश भाई? कोई भी नहीं देखा. ఫోటో చూపెట్టాలి కదా. డెలిగేషన్ తోడు పోయినా, అరే నువ్వు ఎవరు రాయనా, నువ్వు ఆర్డినరీ ఎమ్మెల్యేది, యువర్ ఎమ్మెల్యే. నేను నిన్నగాక మొన్న అటు దుబాయ్ ముఖాను పోయి వచ్చిన, షేక్ మొహమ్మద్ కలిసి వచ్చిన అంటే నమ్ముతారా? మా దోస్త్ అమెరికాలో ఉంటాడు, వాడు రోజు ట్రంప్ ను కలుస్తాడు, నమ్ముతావా? నువ్వు నిర్మాణ భవన్ పోయినా, ఎవడిని కలిసినావు, ఏం చేసి వచ్చినావు? ప్రకంపనలు అంటారు. ప్రకంపనలు. మత్తు పదార్థాల సేవన తక్కువ చేయాలి రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి.
మళ్ళా ఆ రాజపాకాల పార్టీలో కేటీఆర్ ఉన్నాడా లేదా, వచ్చిపోయిందా లేదా, రేవంత్ కూడా కొన్ని విషయాలు ఎందుకు వదిలేస్తున్నాడు, అక్కడ వచ్చిపోతే కేటీఆర్ కూడా టెస్ట్ చేయాలి. అవునే కేటీఆర్ ఇంతగానం ఎందుకు మాటలు, నీ జుట్టు ఇచ్చే రాదు టెస్టింగ్ కి? నువ్వు రేవంత్ ఎప్పటి నుంచి పెట్టుకుంటారు మీరు ఛాలెంజ్లు? ఎన్నేళ్ళే? అవును మీడియా మిత్రులు 4-5 ఏళ్ల నుంచి. అవునా? ఆయననేమో అంటాడు, ఈయననేమో అంటాడు, కానీ ఏళ్ళటి వరకు టెస్టింగ్ అయితే లేదు. ఒకటి జుట్టిస్తా అని ఛాలెంజ్ చేసిండు, జుట్టిస్తలేడు. గది ఏ మనోహర్ని కలిసిండో ఏందో. ఏడాది పాలన విజయోత్సవాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిగ్గుమాలినతనానికి పరాకాష్ఠ ఇది. అన్న వడ్లకు ఫస్ట్ చెప్పిండు మేనిఫెస్టోలో వడ్లకు బోనస్ ఇస్తా అని. మరి ఇప్పుడు ఎందుకు ఈ తిరగాస్తా? సన్నానికే బోనస్ ఇస్తా, దొడ్డుకు బోనస్ ఇయ్య. సన్నాలకన్నా ఇస్తున్నాడా తమ్ముడు? అదానికి ఇస్తలేడు, మరి దానికి కూడా ఇస్తలేడు కదా. థ్యాంక్ యూ.